దేవునికి స్తోత్రములు. దేవుని నామం పరిశుద్ధపరచబడును గాక. ఈ అవకాశం ఇచ్చినటువంటి నాకు దేవాది దేవునికి, ఇక్కడ కూడి ఉన్న సంఘస్థులందరికీ, అలాగే ఈ కార్యక్రమాన్ని ఎవరైతే వీక్షిస్తున్నారో వారందరికీ కూడా యేసుక్రీస్తు నామం పేరిట హృదయపూర్వక వందనం తెలియపరుస్తున్నానండి. దేవుని యొక్క చిత్తానుసారంగా ఈ యొక్క జరుగుతున్నటువంటి 40 రోజులు ఉపవాస దినముల సందర్భంగా జరుగుతున్నటువంటి శిలువ ధ్యానముల కూడికల్లో దేవాది దేవుడు ఈరోజు మనము 10వ రోజు ప్రవేశించడానికి దేవుడు సహాయం చేశాడు. అందును బట్టి దేవాది దేవునికి స్తోత్రం తెలియపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఇప్పటి వరకు ఈ జరుగుతున్నటువంటి ఇక 10వ రోజు శిలువ ధ్యానముల ప్రార్థనా కూడిక ప్రారంభ ప్రార్థన నుంచి ఇప్పటి వరకు కూడా దేవుడు సహాయం అందించాడు. కొద్దిసేపు మనమందరం కూడా కలిసి దేవుని యొక్క వాక్యాన్ని మనం చూద్దాము. ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క సన్నిధానంలో కూర్చున్నప్పుడు ప్రార్థనాపూర్వకంగా కూర్చోవాలి. అయ్యా, నీ వాక్యము నాకు కావాలి తండ్రి, వాక్యమైనటువంటి జీవాహారం నాకు కావాలి, నా జీవితాన్ని నా యొక్క బ్రతుకుని నేను మార్చుకోవటానికి వాక్యము నాకు ఉపయోగపడాలయ్యా, అటువంటి ఆహారం నాకు అందించండి తండ్రి అని చెప్పి ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క సన్నిధిలో కూర్చోవలసిందిగా ప్రభు పేరటనే మనం చేయుచున్నానండి. మనమందరం కూడా వాక్య భాగంలోకి వెళ్దాం. కొరింథీయులు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనం నేను చదువుతున్నానండి. మీరందరూ జాగ్రత్తగా గమనించండి. 7వ వచనం నేను చదువుతున్నాను. కనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. వాక్యం గురించి చిన్న ప్రార్థన చేద్దామండి. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనం చేయుచున్నాను. పరిశుద్ధమైన దేవా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు తండ్రి. నాయన, నీ చిత్తానుసారంగా తండ్రి ఇక 40 రోజులు ఉపవాస దినముల సందర్భంగా జరుగుతున్నటువంటి తండ్రి శిలువ ధ్యానముల కూడికలలో 10వ రోజు జరుగుతున్న ఇక ప్రార్థన కూడికలోనైనా మీ వాక్యమును అందించడానికి నీవు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా, ఇక్కడ నిలబడి ఉండి వాక్యం నేను బోధించున్నానయ్యా, కానీ నీకు ఆత్మను నేను నింపుకున్న తండ్రి, నేను వాక్యమును బోధించాలి తండ్రి. ఇక్కడ కూడి ఉన్న వారందరికీ తండ్రి నేను చెప్పుతున్నటువంటి దేవుని యొక్క మాటలు చక్కగా వాళ్ళ అర్థము చేసుకుని దాన్ని గ్రహించి వాక్యం ప్రకారం నడుచుకునేలాగా సహాయమని చేయమని అడుగుచున్నానయ్యా. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు తండ్రి. ప్రతి ఒక్కరిని తండ్రి వాక్యము ద్వారా దర్శించండి తండ్రి. నీకు స్తోత్రాలు, నీకు వేలాది వందనాలు తండ్రి. ప్రారంభం నుంచి చివరి వరకు నాయన నీ పరిశుద్ధాత్మ సహాయం ద్వారా నడిపింపును అనుగ్రహించుమని మీ ప్రియ కుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి దివ్యనామమున కోరి బతిమలాడి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. చూడండి, చదవబడినటువంటి వాక్యం మనం గమనించినట్టయితే ఈ కొరింథీయులు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో 7వ వచనంలో అక్కడ ఏమంటున్నాడంటే, కనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు అని అంటున్నాడు. చూడండి, అపొస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘాన్ని చెప్తున్నారండి. ఆయన ఏమని తెలియపరుస్తున్నారంటే, ఏ కృపావరమునందును లోపము లేక అని అంటున్నాడండి. ఏ కృపావరమునందును లోపము లేక అంటే మనము దేవుని ద్వారా దేవుని యొక్క చిత్తానుసారముగా ఆయన కృపను బట్టి మనమందరము కూడా కృపావరమును మనం పొందుకోవాలండి. ఎందుకంటే మనమందరము కూడా మారు మనసు పొంది దేవుని ద్వారా మారు మనసు పొంది రక్షణను పొంది దేవునిలో మనం నిర్జీవంగా ఉన్నటువంటి వారందరం కూడా దేవుని ద్వారా జీవము కలిగిన వారిలాగా ఉంటున్నాం. జీవము కలిగిన సంఘముగా ఉంటున్నాం. జీవము కలిగిన దేవుని బిడ్డగా ఉంటున్నాం. జీవం కలిగినటువంటి ఆత్మీయత పొందిన దేవుని బిడ్డలా నువ్వు ఉంటున్నావంటే, ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు కృపావరమును పొందుకున్నటువంటి వారిగా ఉండాలని దేవాది దేవుడు ఈ రాత్రికాల సమయం నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, పౌలు గారు చెప్తున్నాడు కొరింథీ సంఘానికి, నీవు ఏ కృపావరమునందును లోపము లేకుండా ప్రభువారి కోసం నీవు చూడాలి అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు దేవుని ద్వారా నీకున్న క్వాలిఫికేషన్ బట్టి, నీకున్న అర్హతను బట్టి, నువ్వు నడుస్తున్న దేవుని యందు భక్తిని బట్టి నువ్వు ఏ కృపావరమును పొందుకుని ఉంటున్నావు? మంచిగా పాటలు పాడగలుగుతున్నావా? ఆ వరాన్ని నువ్వు పొందుకుని ఉన్నావా? ప్రార్థనాపరుడిగా ఉన్నటువంటి కృపావరాన్ని పొందుకున్నావా? స్వస్థత దొరికేటటువంటి కృపావరాన్ని నువ్వు పొందుకున్నావా? ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రాత్రికాల సేవను నా దేవుడు నీకు మంచి వరమనివ్వబోతున్నాడు. ఆమేన్.
ఆమేన్. ఎందుకంటే ఆయన కృపావరమునిస్తేటటువంటి వాడు. అయితే కృపావరం నువ్వు పొందుకునేటప్పుడు ఎటువంటి లోపము లేకుండా ఉండాలంటున్నాడు. అయితే కృపావరమును పరిశుద్ధ గ్రంథంలో భక్తులు చాలామంది పొందుకున్నారండి. అయితే ఈ కృపను దేవుని ద్వారా పొందుకున్న తర్వాత మనందరికీ కూడా నెమ్మది కలుగుతుందండి. చాలా నెమ్మది కలుగుతుందంట. మనం ఇక్కడ ఈ లోకంలోనే కాదు, మన ప్రభువును నిద్రించిన తర్వాత కూడా మనందరికీ కూడా దేవుని కృప ద్వారా నెమ్మది కలుగుతుంది, శాంతము కలుగుతుంది, మనసుకు ప్రశాంతత కలుగుతుంది. చూడండి, ఓన్లీ కేవలము బాగా అభిషక్తులైనటువంటి దైవజనులకేనండి కృపావరమ కలుగుతుంది, వారికైనా నెమ్మది కలుగుతుందా, మాలాంటి విశ్వాసులకి ఏమీ కలగదా అని మీకు అనుమానం కలవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డ, ఎవరైనా కానీ హృదయమును శుద్ధిగా ఉంచుకొని, హృదయమును పరిశుద్ధముగా ఉంచుకొని, దేవుని యందు భయభక్తులు కలిగి దేవునిలో బహుగా ఎదుగుతూ, దేవునిలో బహుగా ఫలించుతూ, వాళ్ళందరూ కూడా దేవునికి భయపడి ఎవరెవరైతే ముందుకు వెళ్తూ ఉంటారో వారందరికీ కూడా దేవుడు నెమ్మదిని ఇస్తానంటున్నాడండి. ఆయన శాంతముని ఇస్తానంటున్నాడు, నీకు ప్రశాంతతని ఇస్తానంటున్నాడు. చాలామంది ఈ లోకంలో అనుకోవచ్చు, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నావు, దేవునిలో బహుగా ఫలిస్తున్నావు, కానీ ఈ లోకంలో నీకు నెమ్మది లేకపోయినా కానీ నా దేవుడైన దేవుని ద్వారా పరలోకంలో నీకు నెమ్మదిని దేవుడు ఇస్తాడండి. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మీకు తెలియపరుస్తున్నాను. ఇక్కడ ఒక భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుడు ఇక్కడ నెమ్మది లేదు. తన జీవితం చాలా దుష్ట జీవితంలాగా ఉంది, తన జీవితం చాలా దరిద్ర జీవితంలాగా ఉంది. కానీ ఆయనైతే క్రీస్తుని జ్ఞాపకం చేసుకుంటున్నాడండి. నా జీవితం దరిద్రుడిగా ఉందని బాధపడట్లా, దేవుడే నాకు ఈ లోకంలో చూపిస్తాడనుకున్నాడు. చివరికి క్రీస్తుని జ్ఞాపకం చేసుకుంటూ కూడా తన జీవితాన్ని సాగించాడండి. చూడండి, దేవునికి యొక్క కృప పొందినటువంటి వారు ఏం చేస్తారంటే ఇక్కడ మామూలుగా ఉన్నా కానీ వారిని ప్రభువుని నిద్రించిన తర్వాత దేవుని ద్వారా వారికి నెమ్మది కలుగుతుందండి. చూడండి, ఈరోజు నువ్వు దేవుని ద్వారా కృప పొందిన వారిలా నీవు ఉంటున్నావా? కేవలము ఈ లోకంలో ఉన్నటువంటి వారు, ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి తాహత్తును బట్టి, వారికున్న ఆస్తులను బట్టి, వారికున్న నాయకత్వాన్ని బట్టి, వారికున్న భూములను బట్టి ఈరోజు నేను సంతోషంగా ఉన్నాను కదా, నేను కృపను పొందున్నాను కదా అనుకుని వీటిని అనుభవిస్తూ ఉంటారు. కానీ నీవు దేవుని ద్వారా కృపను పొందుకొని ఉంటున్నావా? మనుషుల కృప పొందుకుంటున్నావా? లేదా దేవుని ద్వారా కృపను పొందుకుంటున్నావా? ఇక నాయకుల కృపను పొందుకుంటున్నావా? నువ్వు చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. ఈరోజు ఒక భక్తుడి గురించి నీకు తెలియపరుస్తున్నానండి. చూడండి, లూకాసు వార్త 16వ అధ్యాయంలో 19వ వచనం నుండి మనము 25వ వచనం వరకు గమనించినట్టయితే, లూకాసు వార్త 16వ అధ్యాయము 19వ వచనం నుండి 25వ వచనం మనం గమనించినట్టయితే, ఇక్కడ ధనవంతుడు ఒక లాజర్ అనేటువంటి భక్తుడు ఉన్నాడండి. ఇద్దరు భక్తులు ఉన్నారు. ఇద్దరు భక్తుల యొక్క సంభాషణ గురించి నేను ఈరోజు మీకు తెలియపరుస్తున్నాను. అయితే ఇక లాజర్ అంటున్నాడు, కట్టికి దరిద్రుడిగా ఉన్నట్టు లాజర్ అంటున్నాడు. 25వ వచనం ఒకసారి చదువుతున్నానండి. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకము చేసుకొనుము. చూసారండి, ఇక ధనవంతుడు ఈ లోకంలో చాలా మంచిగా సుఖముగా అనుభవించాడు, ఎవరికి సహాయం చేయలేదు, ఇదే నాకు ఆనందంగా ఉందనుకున్నాడు, ఇదే నాకు శాశ్వతం అనుకున్నాడు. కానీ తను చనిపోయిన తర్వాత తను పైన ఉన్నప్పుడు నేను నరకానికి వెళ్తాను కదా అనే ఆలోచన ఎప్పుడూ చేయలేదండి. కానీ ఇక లాజరు కట్టికి దరిద్రుడిగా ఉన్నాడు. ఈ లోకంలో ఉన్నప్పుడు ధనవంతుడి దగ్గర కాళ్ళ క్రిందుని ధనవంతుడు తిని పడేసినటువంటి ఆ రొట్టె ముక్కలు పట్టుకుని వాటిని తింటున్నాడు. అయితే క్రీస్తుని మాత్రం జ్ఞాపకం చేసుకుంటున్నాడండి. చూడండి, లాజరు, అయ్యా నీ చిత్తమైతే నన్ను బాగు చేయము, నీ చిత్తమైతే నాకు నెమ్మదినివ్వండి, నీ చిత్తమైతే నన్ను జ్ఞాపకము చేసుకొనము, నీ చిత్తమైతే నన్ను మంచిగా చేయండి తండ్రి అని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. అయితే ఈ లోకములో ఉన్నప్పుడు అతనికి విడుదల లేదు. ఈ లోకములో ఉన్నప్పుడు అతనికి మనసుకు ప్రశాంతత లేదు. ఈ లోకములో ఉన్నప్పుడు అతనికి సమాధానము లేదు. కానీ ధనవంతుడికైతే ఇక్కడ సమాధానం ఉంది. కానీ ఆయన ధనవంతుడు చనిపోయినప్పుడు పైకి పాతాళములోనికి వెళ్ళినప్పుడు
అక్కడ చూస్తున్నాడు. అబ్రహాము గారి కుడి పార్శ్వనటువంటి లాజరును చూసి ఆయన అడుగుతున్నాడు, అయ్యా అయ్యా అబ్రహామా, నీకు వందనాలయ్యా. లాజరు నా కింద పనిచేసినటువంటి వాడు, నా క్రింద ఉండేటటువంటి వ్యక్తి, నేను తిని పడేసినటువంటి రొట్టె ముక్కలు తినేటువంటి వ్యక్తి, ఒంటి నిండా కురుపులు కలిగినటువంటి వ్యక్తి, అతనే నీ పక్కన ఉన్నాడేంటయ్యా? ఒక్కసారి నేను ఇక్కడ మంటలలో రగిలిపోతున్నాను, మంటలలో కాలిపోతున్నాను, ఒళ్ళంతా బాగా రగిలిపోతుంది, వేడితో ఉన్నాను. ఒక్కసారి నీటితో నన్ను చల్లార్చమని చెప్పండి అయ్యా అని అంటున్నాడండి. చూశారండి ఎంత దౌర్భాగ్య పరిస్థితి. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రియమైన సంగమా, ఈ రాత్రి నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన ఏమని చెప్తున్నాడంటే, నీవు దేవుని ద్వారా కృప పొందిన వారిలా నీవు ఉంటున్నావా? లాజర్ అంటున్నాడు. ఇక్కడ ధనవంతుడే సాక్ష్యం ఇస్తున్నాడు. లాజర్కి నెమ్మది ఉన్నది, నాకు నెమ్మది లేదయ్యా అని అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్టయితే, దేవుని యందు నువ్వు ఆశ్రయించినట్టయితే, నీవే నా దిక్కు అని దేవుని మీద నువ్వు ఆధారపడి ఉన్నట్టయితే, నీకు ఇక్కడ ఈ భూమి మీద నివసించున్నప్పుడు నీకు నెమ్మది లేకపోయినా, సమాధానం నీకు ఇక్కడ దొరకపోయినా కానీ, దేవుడు నీ శాశ్వత నివాసమైనటువంటి మన పరలోకంలో నేను చేరుస్తాడు. నీకు నెమ్మదినిస్తాడు, సమాధానంనిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు చాలా నిర్జీవంగా ఉన్నావు అనుకుంటున్నావేమో. దేవుని కృపను నువ్వు పొందుకోవాలి. చూడండి, ఇక దరిద్రుడైనటువంటి లాజరు దేవుని కృపను పొందుకొని ఇక అబ్రహాము కుడి పార్శ్వము నుండి నెమ్మదిని పొందుతున్నాడు. కానీ ఈ లోకంలో సర్వభోగాలు అనుభవించినటువంటి ధనవంతుడు చనిపోయిన తర్వాత నరకములో అగ్నిజ్వాలలతో కాలిపోతున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా దేవుని కృపని మనం పొందుకునే వారంలాగా ఉండాలి. అయ్యా నేను కూడా దేవుని కృపను పొందుకుంటాను అనుకున్నట్టయితే నువ్వేమి చేయాలంటే ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేసేవారంలాగా ఉండాలి, క్రీస్తు జ్ఞాపకము చేసుకునే వారిలాగా ఉండాలి. అలాగే ఈరోజు నేను అనుభవిస్తున్నాను, ఈరోజు నేను ఇలా ఉన్నానంటే ఇది అంతయు కూడా దేవుని కృప ద్వారానే, ఆయన పెట్టిన భిక్ష వల్ల నేను ఇలా ఉన్నాను అని మన దేవుణ్ణి అడుగుతూ ఉండాలి. ఆయన ఆజ్ఞను మనం పాటించే వారముగా ఉండాలి. ఆయన ఎందుకు భయభక్తులు కలిగి వారిగా మనం ఉండాలి. పొరుగువారు మనం ప్రేమించే వారముగా ఉండాలి. అటువంటి లక్షణాన్ని నువ్వు కలిగి ఉంటే ఈ లోకంలో ఇక్కడ నువ్వు జీవించుచున్నప్పుడు నీ స్థితి మంచిగా ఉన్నా లేకపోయినా కానీ దేవుడు నీ యొక్క స్థితిని అంచెలంచెలుగా తీసుకెళ్ళి నిన్ను ఆయనకి ఇష్టమైనటువంటి వస్తువుగా నిన్ను వాడుకుంటాడు. ఇక లాజర్ని అబ్రహాము ఇక పార్శ్వమున నడుము అబ్రహాము పార్శ్వమున రొమ్ము దగ్గర కూర్చోబెట్టాడండి. చూడండి ఎంత గొప్ప ఆశ్చర్యం అండి, ఎంత గొప్ప విషయం అండి. లాజర్ని దేవుడు ఎన్నుకున్నాడు. దరిద్రుడైన లాజర్ని దేవుడు ఎన్నుకున్నాడు. బాగా పుండ్లుతో ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు. అతను క్రీస్తుని జ్ఞాపకం చేసుకున్నాడు. కానీ ధనవంతుడు క్రీస్తుని జ్ఞాపకం చేసుకోలేదు. ఎవరెవరైతే క్రీస్తుని జ్ఞాపకం చేసుకుంటారో, ఎవరెవరైతే ఆయన ఆజ్ఞకు లోబడి ఉంటారో, ఎవరెవరైతే దేవుని యందు భయభక్తులుగా నడుస్తూ ఉంటారో వారందరినీ కూడా దేవుడు ఎన్నుకుంటాడు, దేవుడు ఏర్పరచుకుంటాడు, ప్రతి ఒక్కరిని కూడా జీవిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితం ఎలా ఉంది? ప్రియమైన సంగమ బిడ్డ, ప్రియమైన విశ్వాసి, నీ జీవితం ఈరోజు ఎలా ఉంది? దేవుని ద్వారా కృప పొందిన వారిలా నువ్వు ఉంటున్నావా? నేను కృప పొందాను అనుకుంటున్నావు ఇక్కడ అనుభవిస్తున్న భోగభాగ్యములు బట్టి ఎవరిని ప్రేమించకుండా నీ వరకే నువ్వు ఉంటున్నావేమో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు నీకు హెచ్చరిస్తున్నాడు. ప్రియ సంగమా, ప్రతి ఒక్కరిని మనం పొరుగువారిని మనం ప్రేమించాలి. క్రీస్తు ప్రేమను మనం కలిగి ఉండాలి. ఎవరిని మనం ద్వేషించకూడదు. ప్రతి ఒక్కరిని మనం ప్రేమతో మనం ఆహ్వానించాలి, మన మార్గంలోకి ఆహ్వానించాలి. క్రీస్తు మార్గం గురించి తెలియచెప్పాలి. క్రీస్తు మన కోసం సిలువలో ప్రాణాలు అర్పించాడని తెలియపరచాలి. క్రీస్తుని గురించి సాక్ష్యం అని తెలియపరచాలి. ఆయన గురించి ఎదురు చూడాలి. ప్రభువు నన్ను నిద్రించినట్టయితే నా దేవుడు నన్ను ఆయన పరలోక రాజ్యంలోనికి ఆయన వారసులుగా నన్ను చేర్చుకుంటాడు అని గట్టి నమ్మకంతో మనం బ్రతకాలి. అటువంటి దీవెన, అటువంటి ఆశీర్వాదం నీకు కావాలంటే నువ్వు కృప పొందిన వారిలాగా ఉండాలి. కృప పొందినటువంటి వారికి
దేవుని ద్వారా నెమ్మది కలుగుతుంది, దేవుని ద్వారా సమాధానం కలుగుతుంది, దేవుని ద్వారా శాంతము కలుగుతుంది, దేవుని ద్వారా విజయము దొరుకుతుంది. కానీ ఈ యొక్క ధనవంతుడు ఈ లోకంలో మాత్రమే పొందాడు, కానీ పరలోకంలో ఆయన ఏమీ పొందలేకపోయాడు. ఆయన దొరికినవి ఏమిటంటే అగ్నిజ్వాలలతో రగిలిపోతున్నాడు. ఆ వేడిని నేను తట్టుకోలేకపోతున్నానంటున్నాడు. చిన్న నీటిలో నా యొక్క వ్రేలి క్రొనని మురించి నా నాలుక మీద కొంచెం పెట్టండి అని అంటున్నాడు. చూసారండి ఎంత బాధపడుతున్నాడో అండి. కాబట్టి ఈరోజు నీకున్న దాన్ని బట్టి నువ్వు అతిశయపడుచున్నావేమో. నువ్వు అతిశయపడకూడదు, దేవుని బట్టి నువ్వు అతిశయపడాలి. అలనాడు దావీదు అంటున్నాడు, అయ్యా నేను నాకున్న టాలెంట్ని బట్టి కాదయ్యా, ఈరోజు నేను ఇలా గొలియాతుని కొట్టాను అంటే, గొలియాతు మీద విజయాన్ని పొందుకున్నానంటే అది కేవలం నీ ద్వారా మాత్రమే తండ్రి, నీ ద్వారా మాత్రమే విజయాన్ని పొందుకున్నాను తండ్రి. ఇది నా ఓన్ టాలెంట్ కాదు తండ్రి, నాలో ఉన్న యుద్ధ నైపుణ్యత అసలేమీ కాదు నాయన, ఇది కేవలం నీ ద్వారా మాత్రమే విజయాన్ని పొందుకున్నానయ్యా అని దేవునికి మీద ఆధారపడి ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా మనం కృప పొందిన వారిలా మనం ఉండాలి, కృప పొందిన సంఘంలా మనం ఉండాలి, కృప పొందిన విశ్వాసిగా నీవు ఉండాలి. అట్లా ఉంటే దేవుని ద్వారా విజయాన్ని పొందుకుంటావు. ఈ 40 రోజుల ఉపవాస దినముల్లో దేవుని ద్వారా కృపను పొందుకొని నెమ్మది నువ్వు పొందుకోవాలి. అయ్యా ఈ లోకంలో నాకు నెమ్మది లేదు, నా జీవితంలో నెమ్మది లేదు, అయ్యా పుట్టిన దగ్గర నుంచి నాకు ఏ రోజు నెమ్మది లేదు అని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడు నీకు నెమ్మదినిస్తాడు. నిరీక్షణ కలిగి నీవు ఉండాలి, నీలో ఏ లోపము లేకుండా నీవు ఉండాలి. అలా ఉన్నప్పుడే దేవుడు ఖచ్చితంగా విజయాన్ని నీకు అందిస్తాడు. ప్రియ సంగమా, ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండాలి. నీ నిరీక్షణ కలిగి ఉన్నట్టయితే నీకు ఖచ్చితంగా దేవుడు కృప పొందిన వారిలా నిన్ను తయారు చేస్తాడు. కృప పొంది దేవుని ద్వారా నువ్వు సమాధానం పొందుకుంటావు. లాజరు లాగా దేవుడు అబ్రహాం కుడి పార్శ్వను ఎలా కూర్చోబెట్టాడు. ఈ లోకములో భోగభాగ్యాన్ని అనుభవించినటువంటి ధనవంతుడు పాతాళంలో వేడిములో అణిగిపోతున్నాడు. కాబట్టి మనం ప్రతిరోజు కూడా క్రీస్తుని జ్ఞాపకం చేసుకోవాలి. అయ్యా ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే ఇది కేవలం నీవు పెట్టిన భిక్ష తండ్రి, నువ్వు చూపిన ప్రేమ వలనే, నువ్వు చూపిన దయ వలనే తండ్రి అని చెప్పి మన దేవునికి ప్రార్థన చేస్తే దేవుని ద్వారా క్రీస్తు మనం జ్ఞాపకం చేసుకుంటా ఉంటే దేవుడు మనందరికీ కూడా నెమ్మదినిచ్చి మనల్ని ముందుకు తీసుకెళ్తాడని చెప్పి ఈరోజు వాక్య భాగం మనకు తెలుస్తుంది. దేవుడి వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరం కూడా కలిసి చిన్న ప్రార్థన ముగింపు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకములు కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ప్రశస్తమైన నామానికి వేలాది వందనాలు, వేలాది స్తుతురాలయ్యా. నీ చిత్తానుసారంగా తండ్రి, ఈ యొక్క 10వ రోజు శిలువ ధ్యానములు కుడుకలలోనైనా మీరు మాతో సూటిగా మాట్లాడారు తండ్రి. అయ్యా దేవుని ద్వారా కృపావరం పొందుకున్నటువంటి వారికి మేము ఉండాలి తండ్రి. లాజరు ఈ లోకములో భోగభాగ్యంలో అనుభవించలేకపోయినా కానీ క్రీస్తుని జ్ఞాపకం చేసుకున్నందువలన తండ్రి అతను ప్రభు మరణించినప్పుడు పరలోకమునందు నాయన అబ్రహాము కుడి పార్శ్వమున కూర్చుండడానికి మరలా అతనికి నెమ్మది కలుగుతుంది తండ్రి. కానీ ఈ లోకములో భోగభాగ్యములు అనుభవించినటువంటి ధనవంతుడికి మాత్రం నెమ్మది కలగట్లేదయ్యా. అయ్యా అతనిపై వేడిములో కాలిపోచున్నాడు, ఆ వేడిని తట్టుకోలేకపోచున్నాను అంటున్నాడు. ఎందు నిమిత్తం అంటాయా అతను ఈ లోకంలో క్రీస్తుని జ్ఞాపకము చేసుకోనలేదయ్యా. నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రాలు. మేమందరం కూడా నేను క్రీస్తుని జ్ఞాపకము చేసుకొని ప్రభువానైనా నాయన మీ యొక్క సిలువను మేము జ్ఞాపకము చేసుకున్న తండ్రి నీకు అనుగుణంగా మేము బతికేలాగా సహాయం చేయండి. నీ ఆజ్ఞకు లోబడి నీ అందు విధేయతతో మేము ముందుకెళ్ళాక తోడునిచ్చి నడిపించండి తండ్రి. పరిచయం దీవించండి, ఆశీర్వదించండి. కుడి ఉన్న వారందరినీ ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి సహాయం చేయమని అడుగుతున్నానయ్య. నీకు స్తోత్రాలు, నీకు వేలాది వందనాలు. ఎవరెవరితో ఉపవాస దినములో పాల్గొంటున్నారు ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం ఇవ్వండి తండ్రి. అయ్యా ప్రతి ఒక్కరు నీ ఎందుకు భయభక్తులు కలుగుతారు, నీ ద్వారా ఫలించడానికి సహాయం చేయమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి దివ్య నామమున కోరి బతిమలాడి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ కూడి ఉన్న వారందరికీ సకల పరిశుద్ధులు సకల సంఘాల ప్రత్యేకంగా ఈరోజు వాక్యం విని వాక్యం ప్రకారం నేను నడవాలి అని ఎవరైతే అనుకున్నారో వారందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు అక్కడ పర్యంతరం వరకు తోడే ఉండి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. కూడుకు ముగిసింది. రేపటి కాల సమయంలో మరలా ఇదే సమయానికి మనం కలుద్దామండి. ప్రైజ్ ది లార్డ్.